గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. కాలభైరవుడి గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. అంటే ఆయన్ని ఆరాధిస్తే మంచి జరుగుతుంది అని, ఆయన దగ్గర చేసే దీపారాధన చాలా విశేషంగా ఉంటుంది. ఆ దీపారాధన చేయటం వల్ల మనం అనుకున్న కోరికలు తీరుతాయని ఈ మధ్య కాలంలో వింటున్నాం. మరి ఈ కాలభైరవ ఆరాధన అసలు ఎవరు చేయొచ్చు, ఎందుకు చేయాలి, ఎటువంటి కోరికలు నెరవేరడం కోసం చేయాలి, ఏ రోజున చేయాలి, విశేషంగా వాటి గురించి. కాలభైరవుడు అంటేనమ్మా మొట్టమొదట మనకు గుర్తొచ్చే క్షేత్రం కాశీ క్షేత్రం. కాశీ క్షేత్ర నివాసించ కాలభైరవ దర్శనం. కాశీలో మనం వెళ్ళి నివాసం ఒక రోజు ఉన్నా కూడా కాలభైరవుని చూడకుండా మనం ఇంటికి తిరిగి రాకూడదు అవునా అని పురాణాలన్నీ చెప్తున్నాయి. ఎందుకు? కాశీ క్షేత్రానికి ఆయన అధిపతి. ఈ అధిపతిని చూడకుండా, అంటే అధిపతి అంటే ఏంటంటే మొత్తం దాన్ని రక్షించేటువంటి వాడు కాశీ క్షేత్రాన్ని. అంటే పాలకుడు అన క్షేత్రపాలకుడు. క్షేత్రపాలకుడు, ఎస్, మీరు అన్నట్టుగా క్షేత్రపాలకుడు. సో ఆ క్షేత్రాన్ని అంతటిని కూడా రక్షించేటువంటి కాలభైరవుడిని ఆరాధన అనేటువంటిది చాలా మంచి గొప్ప ఆరాధనమ్మ. మీరు అన్నట్టుగా చాలా మంది మధ్య దీపాలు ఆరాధన చేయటం, అష్టమి రోజునని, అమావాస్య రోజునని, ఇలా రకరకాలుగా కాలభైరవుడిని ఆరాధన చేస్తున్నారు. అసలు వాస్తవానికి ఏ రోజున చేయాలి? ఈ 2 రోజులే విశేషమా? 2 రోజులు విశేషమే. ప్రతిరోజు కూడా మనం కాలభైరవుడిని ఆరాధన చేయవచ్చు. కాలభైరవుడు తీవ్ర దేవతల కిందనే వస్తాడు. వచ్చినప్పటికీ కూడా మనకి చాలా ఉపయోగాలు, మనకి చాలా దోషాలు, అలాగే పాపాలను పోగొట్టేటువంటి దేవుళ్ళలో కాలభైరవుడు ఒకడు. అంటే ప్రతి ఒక్కరు ఆరాధించాల్సింది. ఏంటంటే కాలభైరవుడిని మనం ఆరాధన చేస్తే మన పాపాన్ని కూడా ఆయన తీసేస్తాడు. కొన్నిటిని తీసివేసే శక్తి వారికి ఉన్నది. అంటే ప్రతి దేవుడికి ఉంటుంది కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రతి దేవుడు ఆ యొక్క పాపం పోయే మార్గాన్ని మనకి స్వప్నము ద్వారాను, వేరే గురువుల ద్వారాను ఆ పాపం పోయే మార్గాన్ని ఆయన మనకి సూచిస్తాడు. స్వప్నం ద్వారా కానీ, అయితే మనం జపం చేస్తూ ఉంటుంటే ఎవరో గురువుగారు వచ్చి ఏదో ఒకటి చెప్పటము, మనం అది చేయటము, అప్పుడు ఈ పాపం తొలగిపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ కాలభైరవుడి దగ్గర అలా కాదు. తానే స్వయంగా తనని ఆరాధన చేసేవాడి పాపాన్ని తీసేస్తాడు. అది ఇక్కడ విశేషం. అసలు కాలభైరవుడు అంటే ఎవరు? అంటే శివుడి ఇంకొక రూపమేనా, లేకపోతే? కాలభైరవుడు శివుడి యొక్క మరొక రూపమే కాలభైరవుడు. ఈ కాలభైరవుడు ఎలా వచ్చాడు అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ఒకసారి బ్రహ్మకి 5 తలకాయలు ఉండేవమ్మ పూర్వకాలంలో బ్రహ్మగారికి. ఈ 5 తలకాయలలో ఒక తలకాయ మంత్రాన్ని తప్పు చెప్పింది. దాంతో శివుడి యొక్క గోటితో ఆ తలకాయని తీసేశారు. గోటితోనే? అంటే శివుడి స్వరూపం ఎంత, శివుడు ఎంత ఎత్తులో ఆ మూర్తి ఉంటాడు, శివుడి యొక్క చెయ్యి ఎంత పెద్దగా ఉంటుంది, వారి యొక్క చేతి వేలు ఎంత పెద్దగా ఉంటుంది, దాని గోరు ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచన చేయండి. ఒక మనిషి తలకాయని తీసేసి అంత గోరు. అలా తీసేసినప్పుడు ఆ యొక్క తలకాయ వచ్చి ఈ చేతికి అంటుకుంది. అప్పుడు ఆ శివుడిలోంచి ఒక రూపం వచ్చి బయటకు వచ్చేసింది. ఆ వచ్చిన రూపమే కాలభైరవుడు. అయితే ఆ రూపానికి ఈ చెయ్యి ఉండటం మూలకంగా పరమేశ్వరుడు, నీవు కాశీకి వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసి జపం చేస్తే ఈ తలకాయ నిన్ను వదిలేస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ విధంగా కాలభైరవుడు కాశీ క్షేత్రానికి రావటం, ఒక చోట ఆయన స్నానం చేస్తూ ఉండగా ఆ తలకాయ, బ్రహ్మ యొక్క తలకాయ, ఇప్పుడు కూడా కాశీలో అక్కడ కపాల తీర్థం అని ఉంటుంది. బ్రహ్మ కపాల తీర్థం అనేది ఒకటి ఉంటుంది. చాలా మందికి తెలియదు. అది ఒక రోడ్ల మధ్యలో ఉండిపోయింది. అంటే ఇప్పుడు పెరిగిపోయింది కదమ్మా పట్టణము, సో రోడ్ల మధ్యలో ఉండిపోయింది, అది అక్కడ ఉంటుంది. అయితే ఈ భైరవుడు ఇక ఈ బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు తన చేతి నుంచి వదిలిన తర్వాత పరమేశ్వరుని అడిగాడు, నేను ఎక్కడ ఉండమంటుంటే, నీవు కాశీ పట్టణంలోనే ఉండాలి, ఆ పట్టణానికి నువ్వు క్షేత్రపాలకుడుగా ఉండాలన్నప్పుడు స్వామివారు, కాలభైరవ స్వామివారు అక్కడ ఉండిపోవటం జరిగింది.
మరి ఇప్పుడు భైరవుడు ఇలా మనకు ఉద్భవించాడు అని చెప్పి అర్థం అవుతోంది. అవును. కానీ భైరవుల్లో కూడా మళ్ళీ అష్ట భైరవులు అని ఉంటారట. అవునమ్మా. మరి వీళ్ళంతా ఎవరు? అంటే భైరవుడి యొక్క శక్తులు అవన్నీ కూడా అంటే ఆయన నుంచి ఆయన నుంచి ఉద్భవించినవి. వచ్చినటువంటివి. ఓకే. ఈ అష్టభైరవుల్లో రురుభైరవుడు, రురుభైరవుడు, కపాల భైరవుడు, సంహార భైరవుడు, వటుక భైరవుడు అనేటువంటి రూపాలు ఓకే. మనకి దీనిలో కనిపిస్తూ ఉంటాయి. ఉమ్. కాబట్టి ఈ అష్టభైరవులు కూడా కాశీకి 8 దిక్కులా ఉండి కాపలా కాస్తూ ఉంటారు. ఉమ్. ఒకప్పటి కాలంలో నేను కాశీ వెళ్ళినప్పుడు నాకు అక్కడ గైడ్ చేసిన వాళ్ళు చెప్పారు, ఆ భైరవుడి ముందు ఒక చిన్న నీళ్ళది కుండం లాగా ఉంది, ఈయన క్షేత్రపాలకుడుగా ఉన్నాడు కాబట్టి కాశీ క్షేత్రానికి ఏదైనా దుష్టులు గనక ఎంటర్ అయితే వాళ్ళని సంహరించి దాంట్లో పడవేసేవారు అని చెప్పి. నిజంగా అలాంటిది ఒకటి ఏదైనా ఉందా? ఉన్నదమ్మా. ఆహా. ఇది మీరు కాశీ నుంచి దగ్గరగా ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో అంటే ఉమ్. ప్రధాన నగరానికి, అంటే శివుడు ఉండే ఏరియా ఏరియాకి. ప్రధాన నగరం కింద మనం భావన చేయాలి. అవును. దీనికి దూరంగా స్వామివారు ఉన్నారు. వారిని లాట్ భైరవులు అంటారు ఇప్పుడు అక్కడ. ఆ. ఆ లాట్ భైరవుకి ఎదురుగుండా పెద్ద గుండ ఉంటుంది. ఉమ్. విచిత్రం ఏంటంటే దాని చుట్టూ కూడా ముస్లిమ్స్ కూడా ఉంటూ ఉంటారు ఆ. ఆ అవును. ఏరియా అంతా అవును. కూడా. ఈ లాట్ భైరవుడి దగ్గర ఇప్పటికీ చాలా శక్తి ఉన్నది. మేము ఉమ్. వెడుతూ ఉంటాం, వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆయన్ని దర్శనం చేసుకుంటాము. ఉమ్. ఆ దర్శనం చేసుకోవటం కాకుండా అక్కడ కూర్చుని అనుష్ఠానం చేస్తూ ఉంటాం. ఆహా. రాత్రిపూట కూడా మేము అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఇప్పటికీ అక్కడ పోలీసు వాళ్ళు, అది మొత్తం పోలీసు వారి ఆధీనంలో ఉన్నది. ఆహా. అంటే ఇతర మతస్థులు మన స్థలాన్ని ఆక్రమించుకున్న సందర్భంలో పోలీసు వారు దాన్ని జరిపి ఇది భైరవ క్షేత్రానికి సంబంధించింది అని చెప్పి ఉమ్. నిర్ధారణ చేసి ఇప్పుడు అది పోలీసు వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లో ఉన్నదమ్మా అదంతా కూడా. ఉమ్. 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 లాట్ భైరవుడు అంటారు. ఉమ్. ఇప్పటికీ కూడా భైరవుడి యొక్క శక్తి ఉమ్. చాలా మూర్తి పెద్ద విగ్రహంగా ఉంటుంది. అంటే నేను పొందినటువంటి అనుభూతి చెప్తున్నాను. ఆ. నేను భైరవ సాధన గురించి వెళ్ళినప్పుడమ్మా ఒకసారి చెయ్యి ఇలా పెట్టంగానే ఒక రకమైనటువంటి విద్యుత్ తరంగాలు లాంటిది, ఏదో షాక్ లాంటిది నా శరీరంలోకి ప్రవేశించింది. ఓ. అది నేను గమనించినటువంటి విషయం. అంటే మీరు అక్కడ వెళ్ళి సాధన చేసిన తర్వాత? చేసినప్పుడు. ఓకే. 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 అంటే అది నేను అక్కడ రాత్రిపూట 11:30 ఆ ప్రాంతంలో హోమం కూడా చేశాను. ఓ. సో అప్పుడు నేను స్వయంగా కూడా అనుభవించాను వారి యొక్క దర్శనాన్ని. ఏం హోమము? భైరవుడికి భైరవుడికి సంబంధించి. మనం ఓకే. భైరవ క్షేత్రంలో వారి యొక్క హోమం చేస్తే ఉమ్. స్వామివారు మనకు తొందరగా అనుగ్రహాన్ని ఇస్తారు అనేది శాస్త్రం. అంటే పలానా ఈ కోరికను ఉద్దేశించి ఈ హోమం చేయాలి నేను అని ఎప్పుడు ఏమైనా కూడా నా స్వంత కోరికల గురించి నేను ఎప్పుడు హోమాలు చేయలేదు ఉమ్. క్షేత్రాల్లో చేసినప్పుడు. ఇప్పుడు విశ్వం బాగుండాలి, అందరూ బాగుండాలి అనే లోక విధానంగానే కళ్యాణార్థం. లోక కళ్యాణం గురించి చెయ్యాలమ్మా. గురువులు ఎప్పుడు కూడా ఉమ్. విశ్వం అంతా బాగుండాలి, సర్వజీవులు బాగుండాలని చెయ్యాలి. ఇప్పుడు సామాన్యులు కూడా ఆ హోమాన్ని చేయించుకోవచ్చా లేదంటే తప్పకుండా మీలాంటి చేయించుకోవచ్చు. తప్పకుండా చేయించుకోవచ్చు. ఉమ్. ఇక్కడ మనం ఈ కాశీ క్షేత్రంలో వటుక భైరవుడు అని ఉంటాడమ్మా. ఉమ్. ఉమ్. అంటే బాల భైరవుడు అని ఆయన పేరు అసలు యాక్చువల్గా. ఆహా. అంటే చిన్న పిల్లవాడికి ఒడుగు చేసినప్పుడు ఆ. 7 ఏళ్ళ 8 ఏళ్ళ చిన్న పిల్లాడు ఎలా ఉంటాడో ఉమ్. అలాగే అక్కడ ఉమ్. విచిత్రం ఏంటంటే అక్కడ అన్ని చిన్న చిన్న కుక్క పిల్లలే ఉంటాయి ఆహా. ఆ క్షేత్రం చుట్టూ కూడా. ఎందుకని అదేమన్నా విశేషమా? విశేషమైన ఆయన కూడా చిన్న పిల్లవాడు కదా. ఓ. వటుక భైరవుడు బాల భైరవుడు అని చెప్పాను బాలభైరవుడు. కదా. అవును. సో ఆ దేవాలయం చుట్టూ కూడా ఆ. చిన్న కుక్క పిల్లలు దగ్గరగా ఒక 20-30 మనకు కనిపిస్తాయి విడతంతోనే. ఆహాహా. అక్కడ విచిత్రం ఏంటంటే స్వామి వారికి కూడా నైవేద్యం పెట్టి ఉమ్. ఈ చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఉమ్. అక్కడ పూజారి గారు చాక్లెట్లు ఇస్తూ ఉంటారు. అంటే భైరవుడికి ఇష్టంగా చిన్న బిస్కెట్ పిల్లలకి. ప్యాకెట్లు ఇవన్నీ కూడా. ఆ. అయితే ఇప్పుడు మేము కూడా కొన్ని సందర్భాల్లో చెప్తాం, ఉమ్. కుక్కలు భైరవుడు అంటే కుక్క కుక్క. వాహనం భైరవుడికి. ఆహా. సో ఈ వాహనం కాబట్టి మీరు గనక మీకు ఏదన్నా దోషం అనిపించింది, ఉమ్. లేదా బాగా దృష్టి అనిపించింది, ఉమ్. లేదా బాగా ఒక మనసుని చింతింపజేసేటువంటి కోరిక లోపల దహించి వేస్తోంది అనుకున్న సందర్భంలో ఏదైనా బిస్కెట్స్ కానివ్వండి, ఏదైనా లడ్డూ పదార్థాలు కానివ్వండి, మీ చుట్టూ దృష్టి తీసేసుకుని కుక్కలు కనుక పెడితే అది తింటే మీ దోషం తొలగిపోయినట్లు. ఓ. తినకపోతే దానికి తప్పనిసరిగా మీరు విరుగుడు చేయించుకునే హోమం చేయించుకోవాలి. ఆ. ఇది ప్రత్యక్ష ప్రమాణం మనకి. భైరవుడు మన పాపాన్ని తీసుకున్నాడా లేదా అనే దానికి. ఉమ్. వీక్షకులు ఈ విషయాన్ని కావాలంటే కూడా గమనించాలి. గమనించి వారు కూడా వారి యొక్క సమస్యకి, అంటే మనసంతా బాగా ఆందోళనగా ఉండటం, అవును. ఈ ఆందోళన ఒక్కొక్క రకంగా దృష్టి దోషం ద్వారా కూడా వస్తుందమ్మా. ఉమ్. ఒకటి
పేరు పెరుగుతున్నప్పుడు, మనిషికి పేరు పెరుగుతున్నప్పుడు కూడా కొన్ని ఆ. ఆందోళనలు వస్తూ వస్తూ ఉంటాయి. ఉంటాయి. తర్వాత ఈ పేరు పెరిగే సందర్భంలో కూడా ఉమ్, మనుషులు కూడా తప్పుడు మార్గానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఉమ్. సంపాదించాలి అనేటువంటి తపనలో తపనలో తప్పటడుగులు మనకి వేరే వాళ్ళు చెప్పడం అన్నా జరుగుతూ ఉండొచ్చు, చెప్పుడు మాటలు వింటూ ఉండవచ్చు. ఉమ్, ఇలాంటివి ప్రతి రంగంలోనూ జరుగుతూ ఉంటాయి. చాలా ఎక్కువగా. కాబట్టి ఇలాంటప్పుడు ఆ భయము ఆందోళన చేస్తున్నామనేటువంటిది లోపల పెరుగుతుందమ్మా. అవును. ఇది ఎవరైనా గమనించారు మనం చేసే తప్పుని అనగానే ఇక వాళ్ళకి నిద్ర పట్టకుండా ఉంటుంది. వాళ్ళు కనిపించినప్పుడల్లా వీళ్ళకి భయము, టెన్షన్. చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటి దోషాలను కూడా భైరవుడు తన దగ్గరికి లాక్కుంటాడు. భైరవోపాసన చెయ్యాలి అంటే గురువుల ద్వారా దీన్ని స్వీకరించి మంత్రాన్ని. కానీ ఇది సామాన్యులు భైరవుడి ఆరాధన చేయొద్దు, ఆయన ఉగ్రము, ఇట్లా కొంచెం తాంత్రిక పరంగా మాత్రమే ఎక్కువగా ఆరాధిస్తారు, ఇవి అన్ని మూఢనమ్మకాలా? అంతే, తాంత్రికంలో ఉన్నది. ప్రతి దేవత కూడా తాంత్రికంలో ఉన్నాయి. ఓకే. దశమహావిద్యలు ఉన్నాయి మనకి. అవును. దశమహావిద్యలన్నిటికీ తాంత్రిక ఉన్నది. దక్షిణాచారము, వామనాచారంలో ప్రతి దేవతకి, దానిలో తీవ్ర దేవతలు ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. కాళి, భైరవుడు, ఇలాంటివన్నీ కూడా రుద్ర సంబంధమైనటువంటి గణాలు. అమ్మవారికి కూడా రుద్ర సంబంధమైన గణాలు లాంటివన్నీ కూడా దానిలో ఎక్కువ. ఇప్పుడు వారాహి, ప్రత్యంగిర, భద్రకాళి, కాళి ఇవన్నీ కూడా దానిలోకి వెళ్ళినాయి. కానీ వీరందరినీ కూడా సాత్విక ఆచారంలో కూడా చక్కగా పూజ చేయవచ్చు. సామాన్యుడు కూడా పూజ చేయవచ్చు. నా జీవితంలో నేను అసలు భైరవుని పూజ చేస్తానని నేను అనుకోలేదు. నాకు ఎక్కువగా అమ్మవారు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారు అనగా చాలా ప్రీతి. ఒకానొక సందర్భంలో నేను అమ్మవారికి సంబంధించింది కొన్ని లక్షల సార్లు మంత్ర జపం అయిపోయిన తర్వాత హోమం చేస్తూ ఉంటే ఆ అమ్మవారే కాలభైరవుని నా దగ్గరికి పంపించుతాం. ఏ రకంగా? ఒక మనిషి వచ్చినట్లుగా నా దగ్గర కాలభైరవుడు వచ్చాడు. రాత్రి నేను పడుకున్నాను. ఒక యజ్ఞగుండం దగ్గర హోమం చేస్తూ ఉంటాం కదా దీని కోసం అని చెప్పి, ఆ హోమం చేస్తున్న సందర్భంలో నేను పడుకుని నిద్రపోతుండగా, నేను అప్పటికే 11:30 అయిపోయింది. ఇంకా పూర్తి నిద్ర కూడా పట్టలేదు, పడుకున్నాను. ఇంకా పడుతున్న సందర్భంలో ఒక మనిషి వచ్చి ఇలా నన్ను పక్కకి జరిపాడు. నేను కళ్ళు తిరిగి చూస్తే నల్లగా నిగనిగ నువ్వులను రాసుకుని రోమాలు ఆ మోకాళ్ళ దాకా కనిపించింది ఆ స్వరూపం. నాకు ఒక్కసారి కొంచెం భయం అనిపించింది, ఎవరా ఈ వ్యక్తిని. ఈ మంత్ర సాధనలో మనం మంత్ర సాధన చేస్తున్నప్పుడు మనకి దేవత అనుగ్రహాన్ని కలిగించకుండా ఉండటానికి కొంతమంది మన మీద దుష్ట ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. అవునా? ఇలా కూడా ఉంటుంది? ఇలా కూడా ఉంటారు. నేనేమైనా వాళ్ళు పంపించినటువంటి శక్తి ఏమో ఇదని, అలాంటి వచ్చేమో మనం లేవకుండా ఉండాలనేది ఒక నియమం ఉన్నది. సో నేను మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ పడుకున్న సందర్భంలో మళ్ళీ రెండోసారి ఆ శక్తి వచ్చింది నా దగ్గరికి. మళ్ళీ రెండోసారి ఇలా నేను జరుగుతున్నాను, నిజంగానే జరుగుతున్నాను. చాప మీద పడుకున్న వ్యక్తిని ఇక్కడి నుంచి ఇలా అయ్యాను, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా. సరే కళ్ళు తెరిచి చూస్తే నా ఎదురుగుండా కంటికి కనిపించలేదు. ఇంకెక్కడైనా యాగశాలకు దగ్గరగా ఉన్నాడేమోనని పరిగెద్దామని కొంచెం తలకాయ ఇట్లా ఎత్తి చూస్తుండే ఒక గట్టు మీద నిలబడి పూర్తి విగ్రహం కనిపించింది. విగ్రహ రూపం అంటే మనిషి. ఆ ఛాయ్ అంతా, మనిషి నీడంతా కూడా అక్కడ కనిపిస్తుంది నాకు. నేను చెప్తున్నా కదా, నూనె రాసుకున్న కాళ్ళు ఎలాగైతే మనం లైట్ వేస్తే చీకట్లో నిగనిగా షైనింగ్ అవుతూ ఉంటాయో ఆ విధమైనటువంటి శరీరాన్ని నేను చూశాను. చూసి నాకు ఇంకా కొంచెం భయం అనిపించింది. కానీ తమాయించుకుని అక్కడ ఎందుకు నిలబడ్డాడు, అసలు ఎవరు అని నేను వెంటనే మళ్ళీ నా సృహలోకి నేను వచ్చి నేను అమ్మవారిని ధ్యానం చేశాను. ధ్యానం చేసి ఏదన్నా ఉంటే అమ్మ దుష్టశక్తి అయితే గనక నీవు దూరం చేసేసి, మంచి శక్తి అయితే గనక నా దగ్గర ఉంచు అని నేను అన్నాను. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇక మళ్ళీ నేను పడుకున్నాను, అతడు మళ్ళీ నా దగ్గరికి రావటం జరిగింది. మళ్ళీ జరిపాడు, మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నవాడు. 3 సార్లు జరిగింది ఇలానే. ఒక 5 నిమిషాల కాలం వ్యవధిలోనే, పెద్దగా ఎక్కువ సమయం కూడా లేదు, ఒక 5-10 నిమిషాల మధ్యలోనే ఇదంతా కూడా జరిగినటువంటి విషయం. ఈసారి నా తల వైపునే నిలబడ్డాడు హోమగుండం దగ్గర. అప్పుడు పూర్తిగా కనిపించాడు. అప్పుడు అమ్మవారితో నేను చెప్పుకున్నాను కదా, ప్రార్థన చేసి నిజమైన శక్తి అయితే నా దగ్గర ఉంచని. అప్పుడు ఆ అమ్మవారు అదే రోజు రాత్రి
స్వామివారి మంత్రాన్ని నాకు కలలో ఉపదేశం చేసి, ఓ. సో ఓహో వచ్చినటువంటి దేవుడు ఆయన. అప్పుడు అప్పుడు అర్థమైంది. అర్థమైంది. ఆహా. సో దాని తర్వాత నేను 3 పెద్ద ప్రమాదాలు తప్పించుకున్నాను. ఈయన జరపడము నన్ను ప్రమాదాల నుంచి జరిపినట్లుగా నాకు అర్థమైంది తర్వాత నా జీవితంలో. ఇక్కడ కూడా 3 సార్లే 3 జరిపారు సార్లు మిమ్మల్ని. జరిపాడు. ఓ. ఒకసారి నేను కూకట్పల్లి, మీరు ఇప్పుడు బీజేపీ ఆఫీస్ ఉంటుంది ఆ. అక్కడ, ఆ ప్రాంతంలో పెద్ద ట్రాలీ వాహనం వెడుతుందమ్మా. ఆహా. మా డ్రైవర్కి ఏమైందో తెలియదు, నా కారు తీసుకెళ్ళిపోయి ఆ ట్రాలీ కింద, అది ఒక 20 చక్రాలున్న వెహికల్, ఉమ్. మధ్యలోకి వెళ్ళిపోయాం. బానెట్ మొత్తం దిగిపోయింది, ఫ్రంట్ డోరు లెఫ్ట్ సైడ్ డోరు అణిగిపోయింది. ఉమ్. నేను ఈ డోర్ నుంచి బయటకు వచ్చేసాను, డ్రైవర్ కూడా వచ్చేసాడు. ఒక్క గీత పడలేదు శరీరం మీద, కారు పాడైంది. చూడండి అసలు దాని కిందకి వెళ్ళిపోవడం ఏంది, ఎంత సేఫ్ గా రావడం. అందరూ కూడా అక్కడ గురువు గారు అని అరిచేశారు. చాలా Shock మంది, అయింది చాలా నిజంగా. మంది అక్కడ తెలుసు. అలా ఒకసారి జరిగింది. ఆ. రెండవసారి నేను ఈ ప్రమాదాన్ని మా ఇంటి దగ్గరే తప్పించుకున్నాను. ఆ. ఏమైందంటే మామూలుగా మాకు బయటనే కాళ్ళు కడుక్కునే ఆచారం ఇప్పటికి కూడా ఉన్నది, అదే పద్ధతి ఉమ్. ఇండిపెండెంట్ హౌస్లో. అయితే మా పనమ్మాయి వచ్చి గిన్నెలు కడిగేసి వెళ్ళిపోయినట్టుంది, బట్టలు ఉతికేసి. ఆ సోప్ ఏదో అక్కడ కింద ఉండిపోయినట్టుంది. ఉమ్. నేను ఈ కాళ్ళు కడుక్కునేది కూడా అక్కడే. ఆ కాళ్ళు కడుక్కుని ఆ సోప్ మీద నేను ఉన్నదేం చూసుకోకుండా కాలు వేయటంతో జర్రమని ఇలా జారిపోతుంటే ఈ తలకాయ వెళ్ళి పిల్లలకి కొట్టుకొని పోతుంటే, ఆ కొట్టుకోబోతున్న సందర్భంలో నేను చచ్చిపోతానేమో అనుమానం వచ్చి గబుక్కుని ఈ చేత్తో నేను నెట్టేసుకుంటే ఈ గోడలోకి, బ్యాక్ సైడ్ ఎడమ గోడలోకి వెళ్ళి గుచ్చుకుంది ఆ పిల్లర్. అమ్మా. కానీ ఒక రక్తం రాలేదు, ఒక గీత పడలేదమ్మా శరీరం మీద. అసలు మీరు పిల్లలు గీసుకుంటే ఇలా గీతలు ఆ. ఏమీ పడలేదు. కనీసం అది గీరుకోకుండా గట్టిగా బలంగా కానీ దెబ్బైనా తగులుతుంది. దెబ్బ తగిలింది, ఆ. నొప్పి, విపరీతమైన నొప్పి. అమ్మో అని అరిస్తే చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం జరిగిందని చూశారు. ఆ. ఇంకా నేను నా మరుసటి రోజు లండన్ ప్రయాణం. ఆ రోజున ఉమ్. ఇంత దెబ్బ తగిలింది. వాళ్ళేమో టికెట్స్ అన్ని బుక్ చేశారు. ఆ. వెళ్ళకపోతే మరి అవన్నీ వృధా అవును, అయిపోతాయి. అవును. ఒక్క రోజు ముందరంటే క్యాన్సిల్ చేయడానికి కూడా చాలా కష్టం. అంతే కదండి. అందులో వాళ్ళు మెయిన్గా వివిఐపి లాంజ్ టికెట్ లాంటివి కొన్నారు దానిలో. ఆహాహా. అది ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, నాకు ఆ. తర్వాత తెలిసింది. ఆ. ఫ్లైట్ ఎక్కిన తర్వాత తెలిసింది. ఆహా. అందులో అది బ్రిటిష్ ఎయిర్వేస్. ఓ. నాకు బాధ పొద్దున ఇట్లా. ఇక ఆ రోజు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది అంతా చెప్పాను, నేను ఇట్లా వెళ్ళాలండి అర్జెంటుగా ఎట్లాగైనా అంటే, ఆయన ఒక ఇంజక్షన్ ఇచ్చారు. ఉమ్. ఎక్స్రే తీసి, మీకు భగవంతుడి అనుగ్రహం ఉంది గురువుగారు, ఏమి ఎరగలేదు, పోన్లేండి. ఈ టాబ్లెట్స్ వేసుకోండి, మీరు దారిలో నొప్పి అనిపించిన అన్నారు. ఉమ్. అలా రెండో ప్రమాదం నాకు నొప్పి లేకుండా లండన్ నుంచి మళ్ళీ తిరిగి రావటం దాకా జరిగింది. ఉమ్. మూడవసారి లండన్ నుంచి వస్తున్నప్పుడు జరిగిందమ్మా. వెంటనే ఆ. అంటే లండన్లో నేను ఒక 4 రోజులు ఉన్నాను. ఆ. ఆ. వచ్చి హైటెక్ సిటీ దగ్గర ఉమ్. నేను దిగాను. అక్కడి నుంచి మనకి బస్సులు ఉన్నాయి కదా, ఆ. ఆ బస్సు అప్పట్లో హైటెక్ సిటీ దాకానే వచ్చేది, మియాపూర్ దాకా వచ్చేది కాదు. ఓకే. సో ఇది దిగిన తర్వాత ఆ కింద గట్టు ఉన్నది, ఆ గట్టు నేను చూసుకోలేదు. ఉమ్. మామూలుగా దిగిపోయాను, నా సూట్ కేసుల్లో 2-3 సూట్ కేసులు దింపుకున్నాను. ఆ పక్కన ఏదో మారుతి వ్యాన్ ఉంది, వాడిని పిలుద్దామని చెప్పి నేను వెళ్ళాను. ఉమ్. వాడు కూడా వస్తానన్నాడు మియాపూర్కి. ఉమ్. వాడు వచ్చేలోకి ఈ సూట్ కేసు యువతల నుంచి అవతల పెట్టుకుందాం అనే దానిలో నేను ఈ సూట్ కేసును పట్టుకుని నడుస్తుంటే ఈ కింద ఈ గట్టు నేను చూడక చీకట్లో, తెల్లవారుజామున, ఇది 4 ఆ ప్రాంతంలో అనమాట, ఉమ్. అది తగిలి ధన్మని ఇట్లా బొక్కబార్లా పడుతుంటే కరెక్ట్గా తలకాయి నన్ను ఏ బస్సు అయితే దింపిందో ఆ బస్సు కిందకి వెళ్ళబోయింది. నా అంతటికి నాకు సురహ వచ్చి వెంటనే ఈ 2 సూట్ కేసులు ఇట్లా ముందర వేసుకున్నానమ్మా. సూట్ కేసు మీదకి బస్సు ఎక్కింది, బస్సు టైర్కి వెళ్ళి నా తలకాయ తగిలింది. వామ్మో. సో అలా రెప్పపాట్లో ప్రమాదాలు తప్పిపోయినాయి. అలా 3 సార్లు. అప్పుడు నాకు అక్కడికి వచ్చినటువంటి స్వామివారు ఎవరు, ఈ 3 సందర్భాలు అంటే భగవంతుడిని మనం ఆరాధన చేస్తే ఏదో రకంగా ప్రమాదాలని ఆయన తప్పిస్తూ అమ్మవారి సాధనలో మీరు ఉండటం వల్ల ఆవిడ మిమ్మల్ని ఈ రకంగా కాపాడాలని ముందుగానే. అది నేను అనేది ఏంటంటే, భగవంతుడిని మీరు విశ్వసించండి, అనుమానం పెట్టుకోవద్దు. పూజ చేసేటప్పుడు కానీ అవుతుందా అవదా, ఈ దేవుడు కంటే ఇంకో దేవుడు గొప్పవాడు. ఇప్పుడు ఈ జనాలు ఇది ఎక్కువైపోయింది. అవును, అవును. నేను మన ఐ డ్రీమ్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రేక్షకులందరికీ కూడా, మీరు కూడా దీన్ని 10 సార్లు మీరు కూడా, ఎందుకంటే ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప అంటే
మనం ఒక సైకలాజికల్ గా వీక్ క్యాండిడేట్లు అయిపోతున్నాము. నిజంగానే. ప్రతి దేవుడికి శక్తి ఉన్నది. ఉమ్, అతను శివయ్య కావచ్చు, అమ్మవారు కావచ్చు, గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు, సూర్యుడు కావచ్చు, ఏ దేవతకైనా ప్రతి దేవతకి చాలా శక్తులు ఉంటాయి. ఆ దేవత మీద మీకు అనుమానం ఉండే ఉమ్, ఇంకో దేవుణ్ణి పూజ చేస్తున్నారు, దయచేసి ఆ అనుమానాన్ని తీసేసేయండి. ఉమ్. నేను మీ అవును, ఛానల్ ద్వారా వాస్తవం మీరు అన్నది. నిజంగానే ఏదైనా కోరిక కోరుకోవడము, అది నెరవేరకపోతే ఈయన వల్ల కాదు అని చెప్పి, ఏదో మనుషులకి వాళ్ళ వల్ల సాధ్యం కావట్లేదని ఇంకో మనిషి దగ్గరికి పని గురించి వెళ్ళినట్టు దేవతల్ని వాస్తవం, మార్చేస్తున్నారు. మీరు చెప్పింది వాస్తవం. ఆ. ఇప్పుడు అలాంటివే కూడా ఈ ఛానల్స్ లో కూడా ఈ దేవుణ్ణి మొక్కితే బాగా డబ్బు వస్తుంది, ఇలాంటివి కూడా మనం ఆప్ చేయాలి. ఉమ్, చెప్పే వాళ్ళందరూ కూడా అదే. ఇలాంటి విషయాల్ని మనం అవును. ఇక్కడి నుంచి చెప్పకుండా ఉండటం. గతంలో ఏదో జరిగిపోయి ఉండవచ్చు మిస్టేక్ గా, ఉమ్, ఇప్పుడు మనం అలాంటివి ప్రోత్సహించకూడదు. అంతే. ఎందుకంటే ఒక భగవత్ సాధనలో మీకు ఏదైనా, ఇప్పుడు మీరు అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు అనుకోండి, మీకు అమ్మవారు ఎంత చేసినా కూడా మీకు దర్శనం కావటం లేదు Hmm. అంటే మీ పూజలో ఏదైనా లోపం జరిగి ఉండాలి, నెంబర్ 1. Ah. లేదండి నేను పూజ అంతా కూడా గురువు గారు చెప్పినట్టే చేస్తున్నాను అయినా కూడా ఉంటే Hmm. మీకు ఆవిడ అనుగ్రహాన్ని ఇవ్వలేదు అంటే Hmm. మీ జాతకంలో కానీ మీరు తెచ్చుకునేటువంటి పుణ్యము పాపం కర్మల్లో Hmm. ఆవిడ మీ యందు ఇవ్వటానికి అనుగ్రహం లేకుండా మీరు ఏదో ఆవిడ యందు దుష్కర్మ గత జీవితంలో చేసి ఉండాలి. గతంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కింద జన్మలో కాదు, పూర్వ జన్మలో. పూర్వ జన్మలో ఉన్నా కూడా ఈ జన్మలో మనకి అమ్మవారి అనుగ్రహం కలగదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటారు? అప్పుడు ఏం చేయాలి, మనం గురువు గారికి ఈ విషయాలని చెప్పుకుని Hmm. ఆ గురువు ద్వారా నా దగ్గరికి మొన్ననే ఒకళ్ళు వచ్చారు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీకు ఈ పాయింట్ ఇది చెప్పాను, మొన్న ఒకళ్ళు వచ్చారు. Hmm. వాళ్ళు ఇంట్లో వాళ్ళకి సౌండ్లు వినిపిస్తున్నాయట. Ah. చెవి దగ్గరికి వచ్చి నేను నిన్ను నాశనం చేస్తాను, నిన్ను సంహరిస్తాను, నేను Ah. బాగు కాకుండా చేస్తాను అంటే వాళ్ళు కూడా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారట. వారు కూడా చాలా పెద్ద గురువు గారే, Hmm. పేరుతో సహా చెప్పారు నాకు వాళ్ళు. ఆహా. ఇప్పుడు మనం వాళ్ళ పేర్లు చెప్పడం అవును. భావ్యం కాదు కాబట్టి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి మంత్రం ఇచ్చారట వారు. Hmm. వీళ్ళు సాధన చేశారట, కానీ వీళ్ళ సమస్య తగ్గిపోలేదు, ఇంకా పెరిగిందిట. అసలు ఎవరు చెప్పింది ఎవరండి? ఒక ఇంతకీ భక్తురాలు చెవులో వచ్చి వాళ్ళ చెవులో చెప్తున్నది చెప్పిన ఏంటి? ఆత్మలు ఆ, అంటే మీ మీద ఎవరో చేశారు, ఆ చేసిందని నేను సంహరించకుండా ఉండను. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తారట. Hmm. అయితే వారు మళ్ళీ ఇంకొక మంత్రం ఇచ్చారు, Hmm. దానికి కూడా లొంగలేదు. మళ్ళీ పాప ఆయన ఇంకొక మంత్రం ఇచ్చారు, అయినా కూడా లొంగలేదు. Hmm. చివరికి వీళ్ళు ఇన్ని చెప్తున్నా కూడా ఆ గురువు గారితో వీళ్ళకి దూరం పెరిగిపోయింది. ఈ గురువు గారు మనకి సరిగ్గా చేయటం లేదు. అవ్వట్లేదు పని అని. చూసారా? ఉంటుంది కదండి. అవును. అది తప్పు, Hmm. మనలో లోపం. అంటే చేసేది అంటే మనకి జపం చేస్తున్నామంటే Hmm. ఈ జపం చేసే దేవత మీద మనసు కంటే కూడా ఏమన్నా వచ్చి చెప్తుందా అది విందామా అనే ధ్యాస ఉండటం మూలకంగా నిజంగానే ఉంటుంది ఇట్లా. దిస్ ఈజ్ సైకిక్ ప్రాబ్లం. అవును, అవును. ఈ సైకిక్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే నేను జపం చేస్తున్నప్పుడు అది వస్తుందా రాదా అని ఇట్లా మనం చూస్తూ ఉంటాం. పరీక్షిస్తుంటాం. అంటే మనసు జపం మీద లేదు, Hmm. జప దేవత మీద లేదు, ఓన్లీ వేలు మీద ఉండేటువంటి పూస కదిలిందా లేదా అనేది నువ్వు చూసుకుంటున్నావు తప్ప నోట్లోంచి అక్షరాలు వచ్చినట్టుగా మానసికంగా ఒక్క క్షణమైనా నీవు ఆ భగవంతుడి పాదాల దగ్గర నీ ఆత్మను సమర్పణ చేసినావంటే Hmm. భగవంతుడు నిన్ను వదలనే వదలడు. అంటే అలాంటి భగవంతుడిలో ఈ భైరవుడు నాకు 3 సార్లు ప్రమాదం తెప్పించాడు. Hmm. తర్వాత చాలాసార్లు ఆయన నన్ను అనుగ్రహించారు. Yeah. నేను ఆయన విగ్రహాల ప్రతిష్ఠ చాలా చోట్ల చేయించడం జరిగింది. Hmm. అది కూడా దైవ కృప. కాశీ వెళ్ళినప్పుడల్లా చాలామంది నేను చాలాసార్లు గమనించాను, ఒక 2-3 బజార్ల దాకా లైన్ ఉంటుందమ్మా, Hmm. కానీ నేను ఆ లైన్లో నిలబడను, మామూలుగా వెళ్ళిపోతాను. Yeah. వెళ్ళిపోయినప్పుడు కూడా నన్ను చూసినప్పుడు అక్కడ ఉండేటువంటి పోలీసు వాళ్ళు కూడా మీరు లోపలికి వెళ్ళిపోండి అన్నారు తప్ప ఏ రోజు ఆగిపోండి అని చెప్పలేదు. Ah. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా Hmm. భైరవుడి శక్తితో పనిచేసేవాళ్ళు. Ah. కాశీ క్షేత్రానికి కాలభైరవుడు Ah. డీజీపీ పోలీస్ డిపార్ట్మెంట్ అని మనం అంటున్నాం కదమ్మా. వేదాలలో ఈ పోలీసుని ఎక్కడ పెట్టారు అంటే కాలభైరవుడినే పోలీస్ కింద చూపించారు. ఓకే, ఓకే. సో ఇప్పటికీ కూడా Hmm. కాశీలో కమిషనర్గా ఎవరైనా వస్తే కనుక Ah. ఆ ఆర్డర్ తీసుకొచ్చి కాపీ ఆర్డర్ మనకి మినిస్టర్ గారి దగ్గర నుంచి వస్తుంది కదా, మీరు వెళ్ళాలి అపాయింట్మెంట్ లెటర్. అపాయింట్మెంట్ లెటర్. ఈ అపాయింట్మెంట్ లెటర్ని కాలభైరవ క్షేత్రంలో పెట్టి పూజ చేయించుకుని ఆయన కమిషనర్ ఆఫీస్లో కూర్చుంటారు వీళ్ళు. వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అంత ప్రత్యక్ష దైవము మన కాశీ క్షేత్రంలో ఉన్న కాలభైరవుడు. విచిత్రం ఏంటంటే కమిషనర్ గారి ఆఫీస్లో కూడా ఒక కుర్చీ కాలభైరవుడికి ఉంటుంది, అలా పక్కన పక్కన పెట్టి ఫోటో కూడా ఉంటుంది.
ఓహోహోహోహో. అంత శక్తి. అదే అంటున్నా నేను అనేది, మనము భక్తి భావనగా చెయ్యాలి. ఈ దేవుడు వారాహి గొప్పదంట, ప్రత్యంగిర గొప్పదంట, కాళి గొప్పదంట, ఇది గొప్ప. మీరు ఏ దేవుణ్ణి పూజ చేసినా ఆయన యందు మనసు లగ్నం లేకపోతే ఏ దేవతలు మీకు పని చెయ్యరు. అంతే. ఒక దేవుణ్ణి మనం పట్టుకుని గనక పూజ చేస్తుంటే ఆ దేవత వేరే దేవుణ్ణి పంపించవచ్చు. ఇప్పుడు నా మీ జీవితంలో విషయంలో అలానే జరిగింది అవును అదే. అవును ఆవిడ కాలభైరవుని పంపించింది నాకు రక్షణ గురించి, ప్రొటెక్షన్ గురించి, అవును అవును. ప్రమాదాల నుంచి రక్షించడానికి, ప్రొటెక్షన్, చెడు శక్తుల నుంచి కూడా. అప్పటి నుంచి నేను కాలభైరవుడి డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళిపోతానమ్మా. వెళ్ళిపోతాను, ఆయన పాదాలు పట్టుకుంటాను. వాళ్ళు కూడా నాకు అన్ని అక్కడ నేను ఏది చేయమంటే అది చేస్తారు. నాకు అన్ని అక్కడి నుంచి ఇచ్చి, అక్కడి నుంచి నేను మనకి కాశీతాడని మనం తీసుకొస్తాం. అవును. ఆ కాశీతాడు ఆయన పాదాల దగ్గర పెట్టి నేను ఇక్కడ అందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉంటాను. అసలు కాశీతాడు అనేది కాశీ నుంచే తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు మనకి ప్రతి చోట అన్ని క్షేత్రాల్లో దేవస్థానాలు. అమ్ముతున్నారు. అవును. కానీ కాలభైరవ క్షేత్రం దగ్గర కాలభైరవుడి దగ్గర పెట్టి మనం చేతికి కట్టుకున్నప్పుడు మనకి అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే విశేషంగా మృత్యు భయాలు మృత్యు ఉన్నవారు భయాలు కానీ, ఆరాధన ఎక్కువగా. పిశాచ ప్రేత బాధలున్నా కానీ ఉమ్, ఇవి చక్కగా తొలగిపోతాయి. ఉమ్, అంత శక్తివంతమైనటువంటి కాలభైరవ క్షేత్రంలో ఉమ్. మీరు ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు గుడిలోంచి బయటకు వచ్చేసేటప్పుడు ఆ పక్కనే, గర్భగుడి పక్కనే ఒకళ్ళు దండం పట్టుకుని వీపు మీద కొడుతూ ఉంటారు. అవును అవును. అది భైరవ దండము. ఆహాహా. ఈ భైరవ దండం చేత మనం కొట్టించుకోవాలి. ఉమ్, వాళ్ళు అక్కడ నుంచి ఆ భైరవాష్టకం అంతా చదువుతూ ఇట్లా తిప్పుతూ దానికి ఒక నెమలి పింఛం ఉంటుంది. అవును, అవును. ఆ నెమలి పింఛంతోనే వాళ్ళు కొడతారు. ఉమ్, ఇది చూసే వేరే మతం వాళ్ళు కూడా ఈ నెమలి పించాలు పట్టుకుని మనకి అప్పుడప్పుడు వీధుల్లో ధూపాలు వేయడానికి ధూపాలు తిరుగుతూ ఉంటారు. అవును. ఈ నెమలి అనేటువంటిది ఉమ్, ఏమిటి అంటే జ్ఞానానికి సంకేతము, ఉమ్, జ్ఞానానికి ప్రతీక నెమలి, పరిపూర్ణమైనటువంటి జ్ఞాన ప్రతీక. అందుకనే కృష్ణుడు కూడా ఆయన నెమలి పింఛాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆ. జ్ఞానం ఎప్పుడు కూడా శిరస్సును ధరించాలి. ఉమ్. అలాంటి జ్ఞాన దండం భైరవుడు పట్టుకుంది. నీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడతాడు, నీలో ఉన్న మృత్యుగండాన్ని పోగొడతాడు, నీలో ఉన్న రోగాన్ని పోగొడతాడు. అందుకని మీరు బయటికి రాగానే ఈ భైరవ దండంతో కొట్టించుకోవాలి. అక్కడ కొడతారు, కొంచెం మంటెక్కుతుంది. అబ్బా బాగా కొట్టడం మూలకంగానే మనకి అక్కడ పాపం పోతుంది. ఇప్పుడు అట్లా కొన్ని సందర్భాల్లో కొట్టినప్పుడు మనకు దెబ్బ తగలకపోతే ఒంటిపైన ఏదో ఉన్నట్టు, దెబ్బ తగిలితే ఏమీ లేనట్టు, ఇలా కూడా కొన్ని సెంటిమెంట్లు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినవే తప్ప ఉమ్, దెబ్బ తగిలిందా లేదని భైరవ దండంతో వాళ్ళ చేత మీరు కొట్టుకుని వాళ్ళు మనం వెళ్ళంగానే మన చేతికి పాతది కంకణం ఉంటే తీసేస్తారు, భైరవ ఆహా. కంకణం. ఆ, మళ్ళీ కొత్తది పెట్టి ఈ భైరవ దండంతో చేసి ఓహోహో. మంత్రించి వాళ్ళు చక్కగా ఏదో వాళ్ళు దక్షిణ అడుగుతారనుకోండి, సహజం అది ఎక్కడైనా అంతే, కూడా. అంతే. మనం ఇచ్చొస్తే చాలా ఉపయోగం ఉంటుంది ఈ భైరవ దండం కూడా. ఉమ్, ముఖ్యంగా కాలభైరవుడు ఇందాక మీరు అన్నట్టుగా దీపారాధన ఎక్కువ చేస్తారు. దీపారాధన. అష్టమి రోజున చేయటం విశేషం. Hmm. అమావాస్య రోజున ఇది చాలా విశేషప్రదంగా Hmm. కూష్మాండ దీపం మనకి గుమ్మడికాయతో కానీ, నారికేళంతో కానీ, Hmm. నిమ్మకాయలతో కానీ మీ శక్తిని బట్టి అమావాస్య రోజున కానీ Hmm. మీరు అంటే విశేషంగా కూష్మాండం చెప్పడం జరిగింది. Ah. కూష్మాండాన్ని మగవారు మాత్రమే కట్ చేయాలి, ఆడవాళ్ళు కట్ చేయకూడదు. కూష్మాండం అంటే గుమ్మడికాయ. మరి ఇప్పుడు దేవాలయంకి ఆడవాళ్ళు మాత్రమే వెళ్ళినప్పుడు ఏం చేయాలి? వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారి చేత కొద్దిగా చిన్న ఘాటు పెట్టి మనం అనొచ్చు. వారు ఆ, ముందర ఒక ఘాటు పెడితే మిగతాది మనం కట్ చేసుకోవచ్చు, తప్పలేదు. ఓకే. కానీ మగవారు మాత్రమే కట్ చేయాలి ఉమ్, అది గుమ్మడికాయని. ఉమ్, చక్కగా ఆ గుమ్మడికాయని కట్ చేసి లోపల గింజలన్నీ తీసి దాని నిండా నూనె నింపాలమ్మ, నువ్వుల నూనె. నూనె అఖండం ఒత్తని మనం పెద్దగా అది వేసి చక్కగా వెలిగించి ఆ దీపాన్ని భైరవుడి కింద భావన చేసి పూజించి హారతి నీరాజన మంత్రపుష్పాలన్నీ చేసుకుని మనం తీసుకువెళ్ళినటువంటిది. అందులో భైరవుడికి మధురమైన ప్రసాదాలు అంటే బాగా ఇష్టం, అంటే స్వీట్స్ మధురమైనటువంటి మీరు అవి చాలా బాగా తీసుకుంటారు. అంతేకాకుండా మాషధాన్యము ఈ దీపం పెట్టేటప్పుడే ఈ గుమ్మడికాయ కింద మినుముల్ని పెట్టి దాని మీద ఈ దీపం పెట్టినట్టయితే భైరవుడు చాలా సంతోషపడతాడు. పొట్టుతోనా పొట్టు లేకుండానా? పొట్టు ఉన్నప్పుడే పొట్టు లేకుండా కాదు. ఈ మాషధాన్యంతో గారెలు చేస్తాం మనం. అవును. ఈ గారెలు భైరవుడికి చాలా ఇష్టము. ఆహాహా. అందుకనే మనం కాశీ ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర వ్రతం చేసుకుని కాశీ వ్రతం అంతా చేసుకుని ఉమ్, కుక్కకి మెడలో గారెలు దండ వేస్తూ ఉంటాం. అవును. గారెలని ఆ. అంటే ఆయనకి అది ఇష్టం. ఉమ్, ఎవరైతే గారెలను సమర్పణ చేస్తారో
ఒక దున్నపోతంత శక్తి కలిగినటువంటి ఆహారాన్ని స్వామివారికి సమర్పణ చేసినట్లు. గారికి అంత శక్తి ఉన్నది. ఇప్పుడు 2 గుమ్మడికాయ ముక్కల్లోనూ దీపారాధన దీపారాధన చేయాలి. ఆహా. చేసి భైరవ అష్టోత్తరాన్ని కానీ భైరవ అష్టకాన్ని కానీ మనం పారాయణం చేస్తూ పూజ చేసుకుని మనకు తోచిన విధంగా పూజ చేసుకుని మీరు చక్కగా చేసినట్లయితే అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. నిమ్మకాయలు కూడా పెట్టవచ్చు, కొబ్బరికాయలో కూడా. కొబ్బరికాయల్లో పెట్టేటప్పుడు కొబ్బరి నీళ్లు తీసేసి ఆ 2 చిప్పల్లో తడి లేకుండా చూసుకుని దానిలో నూనె పోసి మనం పెట్టినప్పుడైతే కనుక చాలా మటుకు కొబ్బరికాయలు దీపం పెట్టడం మూలకంగా సాత్వికమైనటువంటి పనులు తొందరగా అయిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఏదో మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, అది సాత్వికమైనటువంటి కోరిక, అలాంటిది తొందరగా పని అవుతుంది. ఇప్పుడు నేను టెంపుల్ షూట్కి వెళ్ళినప్పుడు ఒకసారి కాలభైరవ ఆలయంలో చూశాను. ఈ గుమ్మడికాయ కానివ్వండి, కొబ్బరికాయ కానివ్వండి, మీరు అన్నట్టు గుజ్జు తీసిన తర్వాత దానికి ఒకదానికి కుంకుమ రాసి ఒకదానికి పసుపు రాసిన తర్వాత అందులో దీపారాధన చేశారు. అలా చేయాలా? అలా కూడా చేయవచ్చు. లేదా రెండింటికి కుంకాన్ని రాయొచ్చు. భైరవుడికి ఎరుపు రంగు బాగా ప్రీతి. సో ఆ ఎరుపును బాగా మీరు దిట్టంగా పట్టించి 5 బొట్లు పెట్టాలమ్మా. 5 బొట్లు పెట్టి కూడా చేయవచ్చు. లేదా మామూలుగా ఒక చోట పసుపు రాసి బొట్టు పెట్టి అక్కడ 5 బొట్లు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అంటే కుంకాన్ని బాగా మనం చూపించాలి. అంటే రక్తవర్ణం అనేటువంటి వర్ణాన్ని చూపించడం మూలకంగా ఆ శక్తిని మనం బాగా, అంటే సాత్వికంలో ఎంతసేపు కూడా ఈ కూష్మాండము, నారికేళము, నీంబు ఫలము మనం ఉపయోగిస్తాం. అది తామస ఆచారానికి వెళ్ళేసరికల్లా వాళ్ళు రకరకాలుగా మీరు అన్నట్టుగా ద్రవ్యాలు వాడుతూ ఉంటారు. కాబట్టి ఇది తామసమైన పద్ధతి కాదు. కాబట్టి చక్కగా కొబ్బరికాయతో మనం గనక పెట్టినట్లయితే చాలా మంచిది. ఇప్పుడు ఈ కాలభైరవాష్టకం అన్నారు. కాలభైరవాష్టకం నిత్యము పఠించకపోయినా వినే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. నేను కూడా వింటాలా. నేను వినడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2-3 నెలలకి నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇది విన్న తర్వాత నుంచి కొంచెం నీలో ఉగ్ర లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, కోపంగా అనిపిస్తున్నావు ఎక్కువగా అని చెప్పి. అంటే నాకే జరిగిన ఉదాహరణ. నిజంగా అలాంటిది ఏమైనా చేంజ్ ఉంటుందా? మన బిహేవియర్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటామేమో, దాన్ని బయటికి మాత్రం కోపంగా పోర్ట్రేట్ చేస్తుందేమో అన్నట్టు భావన. మీరు ఇప్పుడు చెప్పిన దానిలోనే మీ ఆన్సర్ కూడా ఇప్పుడు ఎప్పుడైతే కొన్ని దేవతల్ని, ఇప్పుడు తీవ్ర దేవతల కిందనే మనం భైరవుడు కూడా చూస్తామని చెప్పాం కదా. ఇలాంటి వాళ్ళని పూజ చేసినప్పుడు మనలో కొంచెం ఆ తీవ్ర లక్షణాలు వస్తాయి, వాస్తవమే. కానీ మనం కూడా ఆ వచ్చినప్పుడు కూడానమ్మా అక్కడ అధర్మం జరిగితేనే మనం మాట్లాడతాము. ఓకే, కరెక్టే కదా. మరి తప్పు జరిగినప్పుడు మాత్రమే మన వాయిస్ కానీ, మన చూపులు కానీ, మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. కారణం ఏంటి? భైరవుడికి ఎప్పుడు కూడా తప్పును సమర్థించడు. అయితే సాత్విక దేవతలు మిగతా వాళ్ళు మౌనంగా ఉంటారు, చెప్పాల్సి. కానీ భైరవుడు అట్లా కాదు, తక్షణం దాని తప్పుని తప్పు అని చెప్పేయటంలో భైరవుడు. అందుకని ఆయన పాలకుడు, క్షేత్రపాలకుడు అక్కడ. అంటే ఇక్కడ మన తప్పు లేదు, మనం ఉండాల్సిన విధంగానే ఉన్నాము. అయితే ఒకటి ఇలాంటి వచ్చినప్పుడు ఒక్కొక్క సందర్భాల్లో ఏమవుతుందంటే, కొన్ని సందర్భాల్లో స్నేహితం కూడా చెడిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సరువులు ఏదో చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇది వింటున్నప్పుడు చక్కగా ఏదైనా మైసూరు పాకాన్ని మీరు ఆ భైరవుడు వింటున్నారు అంటే మీ ఇంట్లోకి దేవుడు వచ్చినట్టేనమ్మా. మీరు ఒక శ్లోకాన్ని యూట్యూబ్ లో పెట్టుకుని భైరవాష్టకాన్ని మీరు వింటున్నారంటే భగవత్ శక్తి ఇంట్లోకి వస్తుంది. మరి వచ్చిన శక్తికి ఆహారం పెట్టకపోతే మిమ్మల్ని తినేస్తుంది. అప్పుడు మీ కోపం పెరగడం అంటే అదే. సో మీరు మైసూరు పాకాన్ని చక్కగా మీరు మనసులో తలుచుకుని, మీ దేవుడు ఏ ఫోటో ఉన్నా దానిలో భైరవ శక్తి ఉంటుంది. ప్రతి దేవుళ్ళలోనూ శివుడి ఫోటో ఎట్లాగో లేకుండా ఉండదు మీ ఇంట్లో. ఆయనే భైరవుడు కనుక్కుని ఆయనకే ఈ మైసూరు పాకాన్ని నైవేద్యం పెడితే ఆయన స్మూత్గా మీరు గమనిస్తే గనక ఆ భైరవుడి యొక్క ప్రశాంత వదనం మళ్ళీ మీలోకి వచ్చేస్తుంది. చెబుతాము కానీ చెప్పే విధానంలో సున్నిత తత్వం కలుగుతుంది. పోన్లేండి, ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వకుండా మనం చేసుకోవాలి. కాలభైరవుణ్ణి అసలు నేను కాశీలో కూర్చున్నప్పుడు స్వామివారి ఎన్నో నిదర్శనాలమ్మా. నేను అందులో గంగా ఒడ్డున ఉండేటువంటి ఈ హరిశ్చంద్ర ఘాట్లో కూర్చొని నేను చాలాసార్లు స్వామివారిని దర్శనం చేసుకున్నాను. అక్కడే 8 మంది భైరవుల్లో కూడా ఒక భైరవులు అక్కడ ఉన్నారు. ఆ హరిశ్చంద్ర ఘాట్ దగ్గరగానే ఉంటారు వారు కూడా. సంహార భైరవులు వారి పేరు. చాలా అంటే నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మన ఎదురుగుండా శవం తగలబడుతూ ఉంటుంది.
కొన్ని కుక్కలు ఆ శ్మశానంలోనే తిరుగుతూ ఉంటాయి అనిపిస్తుంది. చివరికి మన జీవితం కూడా అక్కడికి వెడుతోంది అనే దాన్ని భగవంతుడు మనకి ఎట్లా అంటేనమ్మా భయం లేకుండా మనకి మనసుకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే అది చూసినప్పుడు ఒక భావోద్వేగానికి మనం లోనవుతాం. కానీ జపం చేస్తున్న సందర్భంలో నేను ఎంత మంచిగా ఆ స్థితిని కూడా పొందగలుగుతాను. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను కానీ ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా ఆ భగవంతుడి ఆరాధన చేస్తూనే ఉండాలి నా శవం కూడా అనేటువంటి మనసు నాకు అనిపించింది. అంత భైరవుడు మనకు అంత అసలు అధైర్యాన్ని ఇవ్వడు, చాలా ధైర్యాన్ని ఇస్తాడు, మంచిని చేస్తాడు. మళ్ళీ భైరవుని గనక ఎవరైతే బాగా పూజిస్తారో అన్యోన్య దాంపత్యం వృద్ధి కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రాజులు అంటే ఇప్పుడు మన పరిపాలకులు గనక ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా తమ సామ్రాజ్యం బాగుండాలనుకున్నప్పుడు ఈ భైరవుడిని గనక మన ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ భైరవుని గనక ఆరాధన చేసినట్లయితే దేశంలో దుష్ట శక్తులు బయటకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఉగ్రవాదులు అని అంటున్నాం కదా, టెర్రరిస్టులు వీళ్ళందరూ కూడా తొందరగా బయటికి పడతారు, దాక్కున్న వాళ్ళందరూ కూడా. ఒకటి భైరవుని ఆరాధన చేయాలి పాలకులందరూ కూడా. అంటే రహస్యంగా ఉండి ఇబ్బంది పెడుతున్న శక్తి ఏదైనా సరే బయటికి వచ్చేస్తుంది. రోజు మిలిటరీ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంత మందిని పట్టుకుంటారమ్మా, ఒక్కొక్కసారి ట్రేస్ అవుట్ అయినట్టు అయ్యి జారిపోతుంటారు కదా. కాబట్టి భైరవుని ఆరాధన చేయటం మూలకంగా మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి, అలాగే ప్రధానమంత్రి కానివ్వండి, ఈ భైరవుని కనుక ఉపాసన చేసినట్లయితే ఎక్కడెక్కడ ఉగ్రవాదులు లాంటి వాళ్ళందరూ దాక్కున్నారో వాళ్ళందరినీ కూడా దేశాన్ని రక్షించడానికి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి హోమాలు వాళ్ళందరినీ కూడా బయట ప్రకటింపబడేటట్టుగా చేస్తారు. చేసినప్పుడు ఆ దుర్మార్గుల్ని మనం తొందరగా పట్టుకుంటానికి ఉపయోగపడుతుంది. భైరవుడి సాధన చాలా గొప్పది. భైరవుడిని ఆరాధన చేసేవాళ్ళు ముఖ్యంగా మీరు స్వామివారికి ఏది ఇష్టమో అది తెలుసుకోవాలి. భైరవుడు మనకు అనుగ్రహిస్తాడా లేదా, మళ్ళీ భైరవుడిలో కూడా చాలా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలకి మళ్ళీ దేవతా శక్తులు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి సద్గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు చెప్పినట్టుగా భైరవుడిని మనం స్మరణ చేసినట్లయితే తప్పకుండా భైరవుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందవచ్చు. చాలా సంతోషం అండి. నిజంగా ఈ కాలభైరవ అష్టకం గురించే కానివ్వండి, భైరవ ఆరాధన గురించి చాలా సందేహాలు. అంటే ఇందాక నేను అన్నట్లుగా అంత తాంత్రికము, అమ్మో మేము చేస్తే ఏమన్నా అవుతుందేమో ఇలాంటి ఆలోచన ధోరణి కూడా ఉంది. ఈ ఒక్క వీడియో చూస్తే కనుక అన్ని పటాపంచలు కూడా కాలభైరవుడిని తలుచు. నేను చెప్పాను కదా, చాలా చిన్న పని. మీ చుట్టూ మీరు ఏదన్నా ఒక మిఠాయి ఉండని దృష్టి తీసుకుని మీరు కుక్కగా పెడితే అది తినకపోతే మీ దగ్గర తప్పకుండా దుష్ట శక్తి ఉన్నట్లే. అది దృష్టి దోషమైన శక్తి కావచ్చు, ప్రేత శక్త, భూత శక్త, మరో ఎవడన్నా ప్రయోగం చేసిన శక్త అని తెలిసిపోతుంది మనకి. తినలేదు అంటేనే మీరు జాగ్రత్త పడమని సంజ్ఞ, తిన్నది అంటే మీ దోషాన్ని అది లాక్కున్నట్లు సంజ్ఞ. ఇప్పుడు మనం అది చేయకపోవటం మూలకంగా పూర్వం కుక్కలకు ఆహారం పెడుతూ ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో. ఇప్పుడు వాటికి ఆహారం దొరకట్లేదు. అందుకని వాటిల్లో రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది. అందుకని అక్కడక్కడ మనల్ని కరవటాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కూడా ఒకటి. రెండవది మాంసాహారం ఎక్కువగా బయట పడేయటం జరుగుతుంది, మిగిలిపోయినటువంటి మాంసం. దీనివల్ల ఈ కుక్కల్లో కూడా తామస శక్తి పెరిగిపోతుంది. దానివల్ల కూడా కుక్కలు కరవటం అనేటువంటిది. ప్లస్ ఇప్పుడు ఎండాకాలం కదమ్మా, వాటికి దాహార్తి ఎక్కువగా ఉంటుంది, ఆహారం దొరకదు, కడుపు మంట. మనకు చూడండి, ఆకలి వేసినప్పుడు ఎవరైనా చుట్టపోడు వచ్చి ఇంట్లో కూర్చుని వాడు వెళ్ళిపోతానంటాడు, వెళ్ళడు, మనకు ఆకలిస్తూ ఉంటుంది. మనం భోజనానికి వస్తారంటే తినేసి వచ్చానంటాడు, మనకు ఆకలి. లోపల కడుపులో మంట కలుగుతుందా లేదా? ఇలాంటి మంటే ప్రతి జీవికి కూడా ఉంటుంది. అప్పుడు అవి మనం చిన్న ఈ పిల్లలు కానీ ఎవరన్నా ఇట్లా కర్రతో అన్న ఇవన్నీ గుర్తుకొచ్చి మన కరవడానికి కూడా వస్తూ ఉంటాయి. కుక్కల కరవటంలో కూడా మనం కుక్క వాసన చూసి వెళ్ళిపోయింది అనుకోండి, మనం దోషాన్ని ఏదో తీసుకెళ్ళినట్లు లెక్క. ఓకే ఓకే, ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కుక్కల్ని ఇంట్లో పెంచడం మరి కాలభైరవుడి వాహనము అన్నారు, కానీ కుక్కల్ని ఇంట్లో పెంచొద్దు అంటే పెంచకూడదు, అది తప్పు. ఎవరిని ఎక్కడ ఉంచాలి? అక్కడే ఉంచాలి. మీరు ఎవరిని ఎక్కడ ఉంచాలి? మరి గోమాతని ఇంట్లో పెట్టుకోవచ్చుగా. మరి గోమాతను ఎందుకు ఒళ్ళో పడుకోబెట్టుకోవట్లేదు, వాటికి ముద్దులు పెట్టట్లేదు, వాటికి మంచం చేయించట్లేదు? గోవు సర్వదేవతా స్వరూపం, దాన్ని పెంచండి అంటే పెంచట్లేదే. కుక్కను వద్దన్న, అదే కలియుగంలో లక్షణం అమ్మా. వద్దన్నది చేయటమే కలియుగంలో
మనుషులే కానీ ఎవరైనా కానీ అవును. అది బాగా ప్రీతిని పొందేటట్టుగా వద్దన్నారంటే ఏముంది ఏముంది? ఏముంది ఏముంది అనేటువంటి మనిషి నిరంతరం కూడా అవును. ఆ యొక్క ధ్యాసలో ఎక్కువ ఉంటాడు వద్దన్నది. ఉమ్. అందువలన వాడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఉమ్. మీరు బాగా గమనిస్తే కుక్క బజార్లో ఏడ్చింది అనుకోండి, చిచ్చి అంటే ఆ బజార్లో ఎవరికో మృత్యుగండం వచ్చినట్లు లెక్క. ఉమ్. కుక్కలు ఏడుస్తాయి, ఏడుస్తాయి. అది కూడా మంచిది కాదు ఆ. కుక్కల్ని ఏడవటం. కాబట్టి ఈ కుక్కల వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరవవచ్చు, కరవటం అనేటువంటిది దాని లక్షణం, కరుస్తుంది, మనకి బాధ కలిగింది, నిజమే. నీ బాధ కూడా మనుషులను కరిచినప్పుడు రేబిస్ వ్యాధి అనేది మామూలు తీవ్రమైన వ్యాధి కాదు కదమ్మా. అది చాలా డేంజరస్ వ్యాధి. దానికి ఆ వ్యాధి అదే చెప్తున్నా కదా, ప్రతి జీవిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ చెడుని మనం చెడు దృష్టితోనే చూస్తూ ఉంటే అది ఎక్కువగానే కనిపిస్తుంది. మంచి దృష్టితో చూసినప్పుడు మీరు ఆహారం వేసి చూడండి, మీరు ఎక్కడ నుంచి ఉన్నా కూడా వాసన పసిగట్టి తోకాడిస్తుందమ్మా. అంటే ఏంటి, ఆ విశ్వాసమైన పని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అదొక్కటే ఇక్కడ, అదొక్క పని మనం చేయొచ్చు. కుక్క ఎప్పుడు కూడా ఇంటి బయట ఉండాలి. ఇంటి బయట మీన్స్ అంటే ఏంటి, మన ప్రధానమైన ఇంటికి ప్రాంగణం లోపల ఉండవచ్చు, కట్టేసి ఉండకూడదు. అది తిరుగుతూ ఉంటుంది అటు ఇటు, కట్టి దాన్ని కట్టేయకూడదు. ఆ కట్టి మనం ఇంట్లోనే మన బెడ్రూముల్లోనే రకరకాల జాతులు వచ్చినాయి కదా, వాటిల్లో కూడా అవేవో పేర్లు నాకు తెలియదు పెద్దగా, కానీ అవి మన చూడండి, అమ్మకి నాన్నకి విలువ ఉండదు, ఈ కుక్కకి విలువ ఉంటుంది అక్కడ. అది ఇంట్లో మెంబరే అండి. ఇంకొక విషయం, కుక్క ఇంట్లో ఉన్నప్పుడు తద్దినం పెడితే పితృదేవతలు ఇంట్లోకి రారు. అవునా? ఏంటి కుక్కకి దానికి రానివ్వదు ఆత్మని. ఓహో. మీ పితృదేవతని అంటే నేను మామూలుగా ఎగ్జాంపుల్, మీ నాన్నగారికో మీ మామగారికో ఏదైనా చేయాల్సి వచ్చింది, మీరు మీ వారి చేతనో ఏదో చేయిస్తూ ఉంటారు, ఆ ఆత్మను రానివ్వకుండా కుక్క అడ్డుపడుతుంది. ఆ విధంగా చాలా మంది ఇళ్లలో పిండ ప్రదానం చేసినా, దానం చేసినా, ధర్మం చేసినా మీ పెద్దలకి చెందక పితృదోషాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఈ వీడియో ద్వారా మీ ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గమనించాలి. కుక్కని తద్దినం పెట్టేటప్పుడు మీరు పక్కింట్లో పెట్టి తద్దినం పెట్టాలి. అందుకని కుక్కని కట్టి వేసి ఇంట్లోనే బంధించద్దని శాస్త్రం చెప్పింది. అది తిరిగేది. బంధించడం వల్ల కూడా ఏదైనా దోషమే కదా. ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది? ఇప్పుడు మీరు పిల్లల మాట వింటలేదని మీరు తాడితే ఏమైనా కట్టేస్తున్నారా? మరి కట్టేయాలిగా. మీ మాట వినకపోతే చెప్పండి, మరి ఎందుకు కట్టేయట్లా? వాళ్ళకి మాటలు వచ్చు, దానికి మాటలు రావు, ఏం చేసినా పడుతుంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది పాములు పెంచుకుంటున్నారమ్మా కొన్ని చోట్ల. ఈ పాములు పెంచుకున్న తర్వాత ఒక రోజున ఒక అమెరికాలో నేను ఒక ఆర్టికల్ చదివానమ్మా. ఒక ఆవిడ పామును పెంచుకుంటోంది, మంచి, అది బాగా బలిసిపోయింది. అయితే కొన్ని రోజుల నుంచి ఆహారం తీసుకోవట్లేదు. ఆహారం తీసుకోకపోయేసరికి అయ్యో నా పాము ఏదో అన్నం తింటలేదని ఈవిడ పెద్ద ప్రేమ. చూడండి, పాము మీద ఈవిడికి ఎంత ప్రేమ వచ్చింది, చచ్చిపోయిన అమ్మ మీద నాన్న మీద లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పాముని చూపించడానికి తీసుకెళ్ళిందిట. తీసుకెళ్తే ఆయన అంతా కూడా మీకు ఎన్ని రోజులు ఎంచింది ఏమిటి, అందుకనే వైద్యుడిని నారాయణుడు అని అన్నారు. డాక్టర్ని మనం భగవంతుడితో పోల్చామమ్మ. ఆ డాక్టర్ గారు మొత్తం అంతా అడిగి, అమ్మ మీరు ఈ పాముని తక్షణం అడవిలో వదిలేయటం మంచిది అని అన్నట్టు. ఎందుకండి అట్లా అంటున్నారంటే, రోజు ఈ పాము మీ దగ్గరే పడుకుంటుందండి, రోజు మీ చుట్టూనే తిరుగుతోందండి. ఇది మీరు ఎంత సైజులో ఉన్నారు, మిమ్మల్ని తినాలంటే ఏ సమయంలో తినగలుగుతానని ఒక వారం రోజుల నుంచి అది ఆహారం మానేసి మిమ్మల్ని సెర్చింగ్ చేస్తోంది అని డాక్టర్ చెప్పాడు. అప్పుడు ఈవిడికి ఒంటేలు పడిపోయి తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వచ్చింది. మరంతే, అంటే దాని బుద్ధి మారదు. ఎందుకు మారుతుందమ్మా? మనం అంత ప్రేమగా దాని దగ్గర ప్రేమని ఎవరిని, ఎంతవరకు ప్రేమ? మీ పిల్లల మీద కూడా మీరు ఎక్కువ ప్రేమ చూపకూడదు. మన సంతానం మీద మనం ప్రేమ ఎక్కువ చూపిస్తే ఏమవుతుంది? ప్రమాదాలకు పెడుతున్నారా లేదా, మాట వినకుండా అవుతున్నారా లేదా? ప్రేమ ఎక్కడి వరకు? దానికి ఒక హద్దు ఉన్నది. మనం హద్దుని మించి ఇవాళ రోజున పిల్లలకి పుట్టినరోజు పండగకి వాళ్ళు హ్యాపీ బర్త్డే చేయటానికి మీరు 30,000 40,000 ఇస్తే వాడు తాగి పడిపోతున్నాడు రోడ్ల మీద. పుట్టినరోజుకి అదే మీరు చేసేది? అదే మీ ప్రేమ? యాక్సిడెంట్లు అవుతున్నాయి, అదే మీ ప్రేమ? అప్పుడు ఏమవుతుంది? మీరు చచ్చిపోయినట్టేగా వాడు చచ్చిపోతే, మీ పిల్లవాడు చచ్చిపోతే మీరు చచ్చిపోయినట్టు కాదా? అంతేగా.
కాబట్టి అతి ప్రేమ సర్వత్రా విసర్జయాత్. అతి ప్రేమ ఉండకూడదు, ప్రేమ ఉండాలి. కాబట్టి ఇక్కడ కుక్కను కట్టేసినా కూడా ఇది కూడా మన మీద అప్పుడప్పుడు కూడా మన చేతిని పట్టుకుంటుంది అంటాం మనం. జంతువులు మనుషుల మాట వింటున్నాయి, కానీ మనిషి మాట వింటలేదు. మీరు చూడండి, జంతువులు మీరు ఆడిస్తారు. సింహాలను కూడా మనం చిన్నప్పుడు సర్కస్లో చూసాం. సింహాలను ఆడించాం, ఏనుగులను ఆడించాం, పులులను ఆడించినాం, కుక్కలను ఆడించినాం, పాములను ఆడించినాం, కానీ అవి మాట వింటున్నాయి కానీ మనం వింటలేదు. అంటే వాటికన్నా క్రూరమైన వారు మానవులు అనేది. అందుకనే ఒళ్ళంతా విషం ఉంటుందని అంటున్నారు అందరూ కూడా. దానికి కూరల్లోనే విషం ఉంది, వీడికి ఒళ్ళంతా విషం ఉన్నది. అందుకనే నరుడి కంటికి నల్లరాయి కూడా బుగ్గైపోతుంది. దృష్టి దోషం అంటే అదేనమ్మా, ఎక్కడి నుంచో రాదు. మన దృష్టి మనకునే. పసిపిల్లలకి తల్లులు పాలిస్తారు కదా, ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని పైన ఏదైనా కప్పుకోమంటారు. తల్లి చూడకూడదట పాలిచ్చేటప్పుడు. తల్లి దృష్టి ఎక్కువ పడుతుందిట పిల్లాడికి. తల్లి దృష్టికి మంత్రం లేదు, వేరే వాళ్ళ దృష్టికి మంత్రం ఉన్నది. అందుకని ఎక్కువగా తల్లి దగ్గర పిల్లల్ని ఉంచేవాడు కాదు. మీరు ఎందుకు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి పిల్లల్ని కనమని చెప్పారు? అమ్మమ్మ ఈ పిల్లల్ని ఎత్తుకుంటుంది, మీ దగ్గర నుంచి కొంచెం దూరం చేస్తుంది, దృష్టి దోషం పడకుండా. అంటే వీడిని చూసి ఎర్రగా ఉన్నాడు, నా కొడుకు ఎంత బాగున్నాడు, ముద్దుగా పడుకునేవాడిని పడుకోనివ్వరుగా. తల్లి ప్రేమ కదా. కాబట్టి పడుకోనివ్వకుండా ఆ పిల్లాడంకు చూస్తూ ఉంటే తదేకమైన దీక్షగా నువ్వు చూస్తూ ఉంటావు, కాబట్టి నీ దోషం వాడికి పెడుతుంది. ఇంకా తల్లి దృష్టి తగులుతుంది అన్నప్పుడు ఇంకెవరి దృష్టి? శాస్త్రం ఎలా అంటే శాస్త్రము మొత్తం చెప్పేసిందమ్మా. మనిషిలో ఉండే చెడు చెప్పింది, జంతువుల్లో ఉండే చెడు చెప్పింది, సమాజంలో చెడు ఎట్లా ఉత్పత్తి అవుతుంది చెప్పింది. దాన్ని మనం తెలుసుకుని శాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడు, ఆ శాస్త్ర అవగాహన ఉన్నప్పుడు నీవు ఎక్కడెక్కడ జాగ్రత్తలుగా ఉండాలో అక్కడెక్కడ జాగ్రత్తగా ఉండు. అందుకనే సనాతన ధర్మం ఇంతవరకు బతికి ఉన్నది. మీరు చూడండి, ఈజిప్టు దగ్గర ఒక సంప్రదాయం ఉంది, ఇవాళ ఉందా సంప్రదాయం? ఇటలీలో ఒక సంప్రదాయం ఉండేది, ఉన్నదా? మెసోపటోమియా అని చెప్పి మనం చరిత్రలో వింటాం, అక్కడ ఉన్నది, ఉన్నదా? సింధు నాగరికతకు అవతల ఉన్న వాళ్ళ నాగరికతలు ఉన్నాయా ఇప్పుడు? లేవు. కానీ భారతదేశంలో సనాతన ధర్మం ఇంకా బతికే ఉన్నది. ఎన్ని లక్షల యుగాల నుంచి అమ్మా ఇది. అవును. చాలా మంది అంటూ ఉంటారు, ఏంటి అంతమైపోతుంది, యుగాంతం యుగాంతం యుగాంతం, రేపు వచ్చే నెల అవుతుంది, ఈ నెల అవుతుంది. కానీ కలియుగానికి 4 లక్షల పైన ఆయుష్ ఉన్నదమ్మా. ఈ 4 లక్షలు అయిన తర్వాతనే కలియుగానికి అంతం ప్రారంభం. ఎన్ని తరాలు చూడాలి ఒక్కొక్క కుటుంబం. కాబట్టి ఇప్పుడే ఇంత ప్రమాదాలు ఉన్నాయి, వచ్చే రోజుల్లో ఇంకెంత ప్రమాదాలు మనం చూడాల్సి వస్తుందో. కాబట్టి భగవంతుడిని మీరు నమ్మిన ఏ భగవంతుడైనా, వాడు రాముడే కావచ్చు, కృష్ణుడే కావచ్చు, శివుడే కావచ్చు, లక్ష్మీదేవే కావచ్చు, ఆ అమ్మవారిని మాత్రం మీరు వదలకుండా, కొత్త దేవుడిని తెచ్చుకోకుండా ఉన్న దేవుడితోనే మంచిగా జపము అనుష్ఠానం చేసి, మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నేను చెప్తున్నాను, చేతులెత్తి లేనిపోని కొత్త దేవుళ్ళతో మీరు పరిచయాలతో ఉన్న దేవుడితో చక్కగా సాధన చెయ్యండి. ఆ భగవంతుడే మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తాడు. అదే కాలభైరవుడు చెప్పిన మాట. నన్ను పూజించడం కాదు, నా దేవుడైన ఈశ్వరుని పూజించండి. అందుకని ఆయన కాశీ పట్టణానికి క్షేత్రపాలని, క్షేత్రం మొత్తం రక్షించేవాడు. ఎందుకనంటే నా ఈశ్వరుడే నాకు ప్రధానము. కాబట్టి ఈశ్వరుడు ఆరాధన చేస్తే కూడా కాలభైరవుడిని ఆరాధన చేసినట్లే. కాబట్టి అందరూ కూడా ఆ కాలభైరవుడు అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ స్వస్తి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్.